ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా అనుకూలత కలుగుతుంది అనే విశేషాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి ఉదయం 6:26 వరకు ఉంది. ప్రస్తుత తిథి బహుళ పంచమి. నక్షత్రం మూల రాత్రి 2:49 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. మే 1 బుధవారం, నర్మదా నది పుష్కరాల ప్రారంభం, శుక్రమౌఢ్యం కూడా ప్రారంభం. మే 4 శనివారం, డొల్లుకర్తరి ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రం మరియు వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో బుధుడికి నీచ స్థితి. ఇది ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారాంతంలో మీకు చాలా అనుకూలిస్తుంది. ద్వితీయ స్థానంలో ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. లాభస్థితిలో స్థిరాస్తి విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కూడా వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి కూడా మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది, ప్రతికూలత చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూలతని కూడా దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతిగా ఈ వారాంతంలో ఏర్పడుతుంది కాబట్టి మానసిక క్లేశాలు పెరుగుతాయి. తలనొప్పి సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఆకస్మికంగా తలెత్తుతాయి. రాహు సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలం. రాజకీయ రంగం వారికి అనుకూలత, ప్రతికూలత సమాంతరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఉపకరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం వ్యయ స్థానంలోకి ఈ వారాంతంలో ఏర్పడుతుంది కాబట్టి కొంత ప్రతికూలత ఆర్థికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యయం ఉంటుంది కానీ శుభవ్యయం కాబట్టి ఒక రకంగా ఆనందానికి దారితీస్తుంది. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రవి సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. మహిళలకు అత్యంత సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి
ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం సిద్ధిదాయక మహాగణాధిపతయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ప్రతికూలం. బృహస్పతి సంచారం ఈ వారాంతంలో అనుకూలతని కలిగిస్తుంది. వృద్ధి ఏర్పడుతుంది. సంతోష వార్తలు వింటారు. చాలా రోజుల తర్వాత శ్రమకి గురయ్యి కార్యక్రమాల్లో నిరాశకు గురయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు సాధించేటువంటి సంఘటనలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి అనుకూలత ప్రారంభమవుతుంది. మందత్వం తొలగుతుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆసక్తితో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా సామాన్యం. కుజ సంచారం అష్టమ స్థితిలో ప్రతికూలతని కలిగిస్తుంది. ప్రమాదాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. బృహస్పతి సంచారం ఈ వారాంతంలో ప్రతికూలంగా మారుతుంది. రాజ్యస్థితిలో సామాన్య పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి గతంలో ఏర్పడినటువంటి వైభవాలు ఇప్పుడు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం, శ్రేయస్కరం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి కూడా తగ్గుతుంది. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు పెరుగుతాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ శివే సర్వార్థ సాధికే అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ వారంలో కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారాంతంలో అత్యంత అనుకూలంగా మారుతోంది. శని సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. ఈ రెండు గ్రహాల యొక్క ఆధిక్యత మీకు చాలా మేలుని కలిగిస్తుంది. శుభకార్యాలు నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలపై ప్రతీకారం తీసుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం పెరుగుతుంది. అవలీలగా కార్యసాధన పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు చాలా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ హరాయ నీలకంఠాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారాంతంలో ప్రతికూలంగా మారుతోంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రబలమవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మహిళల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారికి కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనుకకు ఈ పరిస్థితులు వ్యాపారంగం వారికి ఆర్థికంగా కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు, ఆచితూచి వ్యవహరించడం, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించడం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున
శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ నృసింహ మహావీరం నమామి రుణ విముక్తయే అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారాంతంలో అత్యంత అనుకూలంగా మారబోతోంది. సప్తమ స్థితిలో బృహస్పతి సంచారం గతంలో ఏర్పడినటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలు నెరవేర్చగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి మధ్య మధ్యలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ, శ్రమ ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు, ఆలోచన విధానంలో విపరీత ధోరణి కూడా కొనసాగుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి, ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ శివాయ గురవే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభ సంకల్పాలు నెరవేరుతాయి, శత్రుభీతి పోతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం మంచి స్థానం నుంచి షష్ఠ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి ఇది ఆకస్మిక విరోధాలని కూడా కలిగిస్తుంది. శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో మనోధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. గృహ విషయాలను కురుస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి మంచి రోజులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. నేర్పరితనంతో కూడిన నైపుణ్యం క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని, నియంత్రించి, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ మారుతాత్మజాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఇప్పటి వరకు ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా పంచమ స్థానంలోకి ఈ వారాంతంలో బృహస్పతి సంచారం ద్వారా పరిష్కారాలకి నోచుకుంటాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు కూడా క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరినప్పటికీ కూడా ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి వీటిని ఎదిరించి, నియంత్రించి మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ చండ ప్రచండకాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈతి బాధలు కనుమరుగవుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. కుజ సంచారం, శని సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. బృహస్పతి సంచారం కూడా తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ బృహస్పతి యొక్క ప్రభావం కూడా అధికమవుతుంది కాబట్టి మనోవ్యాధులు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం ఇది. కాలయాపన కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించి కార్యక్రమాల్లో విజయాలు పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ప్రభావం ఉంది, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి మారబోతోంది. ఇది ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం కూడా ప్రతికూలతగా ఉంది. జన్మరాశిలో కుజ సంచారం, రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు ఈ వారం అంతా కూడా మీకు అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలకు పోయి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి. సంయమనంతో కూడినటువంటి సంభాషణ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని జయించి, నియంత్రించి, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తే ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ సూరాయ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి రావాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం సూర్య భగవానుడికి ప్రియమైన రోజు. రాగి లోహం అంటే సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఆదివారం రోజు రాగి లోహంతో తయారు చేయబడిన గుండ్రటి సూర్యుడి రూపును గృహంలో తూర్పు దిక్కులో ఏర్పాటు చేసినట్లయితే గృహంలో సభ్యులకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపు విశేషంగా సహకరిస్తుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఇది అనుకూలిస్తుంది. అలాగే ఈ రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపును మీ వ్యాపార స్థలంలో కానీ, కార్యాలయంలో కానీ ఆదివారం నాడు ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపును ఆదివారం మీ గుమ్మం పై భాగంలో ఏర్పాటు చేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగింపజేసుకుని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ వ్యాపార స్థలంలో కానీ, ఆఫీసులో కానీ ఈ రాగి లోహంతో తయారు చేయబడిన సూర్యుడి రూపును తూర్పు వైపు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోవచ్చు. శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి వాళ్ళల్లో మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి. అటువంటి విద్యారణ్య స్వామి వారు వేదానికంతటికీ భాష్యాన్ని ఇచ్చారు. ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక విషయాన్ని తెలియచేశారు. అసలు వేదం పలకాలన్నా, వేద మంత్రాల్ని పలకాలన్నా, ఒక ఘనపాఠి కావాలి అన్న, వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక విషయం మీద స్పష్టంగా చెప్పగలిగినటువంటి రీతిలో ప్రవచనం చెయ్యాలి అన్న, భగవంతుని యొక్క అనుగ్రహము ఎక్కడ ఉంచబడుతుంది అంటే దవడల యందు ఉంచబడుతుంది అని. దవడలు అంతటి దైవదత్తములై అటువంటి బలాన్ని కలిగినవైతే తప్ప, ఆ తేజస్సుని నిలబెట్టుకోగలిగినవైతే తప్ప ఒక ఘనపాఠి అయి ఆ వేదమంత్రాన్ని అలా చదవడం సాధ్యం కాదు. వాగ్దేవి అనుగ్రహాన్ని నిలబెట్టుకుని వాక్య నిర్మాణం చేసి విషయం సభలో ఉన్న వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ నిలబడదు అని. దవడ అంత గొప్పదిగా విద్యారణ్యుల చేత వర్ణింపబడింది. అటువంటి దవడ హనుమ విషయంలో పేరుకి కారణమైంది. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఒకవైపు దవడ మాత్రమే విరిగింది. అంటే ఆయన దవడలు ఎంత శక్తివంతమైనవో ఆలోచించండి. అవి
శక్తివంతమైనవి అని నేను అన్నప్పుడు కేవలము బాహ్యంలో బలమైనవి అని నా ఉద్దేశ్యం కాదు. ఆయన మాట్లాడే మాటలు అంత శక్తివంతములై ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహము అంత విశేషంగా ఉంటుంది. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి అంతటి వాడి చేత వాగ్వైభవానికి కితాబులు అందుకున్న వ్యక్తి స్వామి హనుమ. అంతటి మహానుభావుడు. అందుకే ఎడమ దవడ విరిగింది కాబట్టి, విరిగిన హనువు కలిగిన వారు కాబట్టి హనుమ అని పిలిచారు. అంజనాదేవి యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు అని పిలిచారు. వాయువు యొక్క కుమారుడు కనుక వాయుపుత్రుడు పవనసూతి అని పిలిచారు. వానరుల యొక్క నాయకుడు కనుక వానరాధీశుడు అని పిలిచారు. అనేకమైన పేర్లతో ఆయన కీర్తింపబడ్డారు. అటువంటి హనుమ యొక్క ఎడమ దవడ విరిగిపోగానే వాయువు 2 చేతులతో పిల్లవాడిని పట్టుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పసిపిల్లవాడు, ఏమీ తెలియనివాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పరిపక్వత లేనివాడు, అటువంటి పిల్లవాడు తెలిసో తెలియకో సూర్యమండలం వైపుకి వెళ్ళినంత మాత్రం చేత భవిష్యత్తులో అందరికీ పనికొచ్చేవాడు అని సూర్య భగవానుడు ఉపేక్షించిన ఇంద్రుడు మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వజ్రాయుధం పెట్టి నా కుమారుణ్ణి కొట్టాడు. కాబట్టి నాకు ఆగ్రహం కలిగింది అని ఆయన సమస్త భూతములయందు కూడా తన యొక్క చలనాన్ని నిలుపుదల చేశాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.